రాష్ట్రంలోనే పవిత్ర క్షేత్రాలలో అతి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది చైతన్య తపోవనం. విజయవాడకు సమీపంలో మంగళగిరి ప్రాంతంలో ప్రకృతి సౌందర్యంతో నిండిన ప్రశాంతమైన వాతావరణం ఈ చైతన్య తపోవనం. ఇది ఒక ఆలయం మాత్రమే కాదు, మన మనసుకి, మన ఆధ్యాత్మిక కేంద్రానికి అనుభవంగా నిలిచిన ఒక కేంద్రం. అక్కడ అడుగుపెట్టిన వెంటనే నగరంలో జీవితంలో కలతలు, ఆందోళనలు నెమ్మది తగ్గి మనసుకి ఒక మౌన ప్రశాంతతమైన వాతావరణం ఆవిర్భవిస్తుంది. చుట్టూ పచ్చని చెట్లు, నిశ్శబ్దాన్ని ప్రతిబింబించే పరిసరాలు, ఆధ్యాత్మికంగా నిలిచిన శక్తి అక్కడ నిండిన వాతావరణంతో కలిసి ఈ తపోవనాన్ని మరింత సాధన భూమిగా మారుస్తుంది. ఈ తపోవనం ప్రధానంగా శివకేశ్వర స్వామి ఆలయం. శివుడు మరియు విష్ణువు తత్వాలను ఏకంగా ప్రతిబింబించే ఈ ఆలయం శైవం, వైష్ణవం వంటి ఏకత్వాన్ని సూచిస్తుంది. శివుడి తపస్సు విరాగం ప్రతీకగా నిలిస్తే కేశవుడు ధర్మం, కరుణ, సృష్టి సంరక్షణ వంటికి యొక్క ఆలయం ప్రతీక. ఈ రెండు తత్వాలను ఒకే ఆలయంలో ఏకమవ్వడం ద్వారా మన జీవితంలో సమతుల్యత ఎంత అవసరమో ఈ క్షేత్రం మనకు మౌనంగా బోధిస్తుంది. భక్తులు ఇక్కడ దర్శనం చేసుకున్నప్పుడు కేవలం దేవుణ్ణి చూడటమే మాత్రం కాదు, తమలో తమ ఆత్మతో తాకినట్టు, తన ఆత్మతో అనుకూలమైనట్టు ఇక్కడ అనుభూతి పొందుతారు. చైతన్య తపోవనం అనే పేరు వినగానే మనకుగా ముందుగా గుర్తొచ్చేది చైతన్యం అంటే ఆత్మజ్ఞానం. ఇక్కడ జరిగే ఆధ్యాత్మిక సాధనాలు, ధ్యాన కార్యక్రమాలు, మౌన సాధన, మరెన్నో మనసు నుంచి బయటకు వచ్చే ప్రపంచానికి, లోపల ఎంతో బాధగా ఉన్న మన సమస్యలకి ఇక్కడ వాతావరణం మనకి ప్రశాంతం కలుగజేస్తుంది. ఇక్కడ పెద్దగా ఉపన్యాసాలు, హడావుడి కార్యక్రమాలు ఏముండవు. నిశ్శబ్దమే ఇక్కడ ప్రధాన గురువు. అందుకే చైతన్య తపోవనం యువతకైనా, వృద్ధులకైనా, సాధకులకైనా ఒక ఆకర్షణీయమైన ఒక వాతావరణం. దశాబ్దాలుగా ఇక్కడున్న శబ్దాలతో నిండిన ఈ ప్రపంచం మౌనాన్ని అనుభవించాలనే ప్రతి ఒక్కరి కోరిక ఇక్కడ వరంగా నిలుస్తుంది. మౌనంతో ప్రశాంతతం అంటే కేవలం ఈ క్షేత్రంలోనే. ఈ క్షేత్రాన్ని దర్శించి అక్కడ నిశ్శబ్దాన్ని అనుభవిస్తే మనసులో ఒక శాశ్వతమైన ప్రశాంతత నిలిచిపోతుంది.